పెద్ద గడ్డం పెట్టుకొని వచ్చి అక్కడ నిలబడి ఆ ఆర్పడానికి పరుగులు తీస్తున్నారే వాళ్ళని పిలిచి అంటాడంట, ఇది ఎట్లాగా గాలింది, ఎటువైపుగా నిప్పు వచ్చింది. అప్పుడు ఆరాలు అప్పుడు అవసరమా? మానవత్వం ఉందేమన్నా? అప్పుడా నీకు ఈ సెంటిమెంట్లు ఆరాలు కావాల్సిందే? జరుగుతున్న పరిస్థితి ఏంటి, వాళ్ళున్న స్థితిగతులు ఏంటి, వాళ్ళున్న అనుభవాలు ఏంటి, నీ చేతనైన మట్టుకు ఏదైనా సహాయం చేసి ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళు లేపాలి. కానీ ఇప్పుడా నువ్వు ఇన్ని సెంటిమెంట్లు పెట్టుకోవాల్సిందే? గడ్డం ఇట్లా అనుకుంటూ ఇటువైపుగా నిప్పు వచ్చింది, ఇటువైపుగా కాలింది అంటుంటే వాళ్ళు అన్నారట, ఒరే బాబు నీకు ఇప్పుడు మేము ఎన్ని మాట్లాడంటే టైం అంటారా, కొంచెం ఉండరా బాబు, దాన్ని ఆర్పేసి వస్తామంటే, అరే ఉండండి రా, నాకు సమాధానం చెప్పండి రా, ఎటువైపుగా వచ్చింది అంటున్నాడంట. దేవుడు వెక్కిరింపబడాడండి, అనంత జ్ఞాని. ఆయన చూశాడు, ఒక్క ఈదురుగాల్లా కొట్టిందంట గాలి, ఒకటి పెద్ద గాలి. ఆ మండుతున్న మంటలోంచి ఒక నిప్పుర వచ్చి గడ్డం మీద పడిందంట. ఇక సొరసొరసొరసొరని ఎత్తుకునేసరికి అరే అరే నీళ్ళు కొట్టండి రా, నీళ్ళు కొట్టండి అంటే వాళ్ళు అన్నారట, ఇటువైపుగా నిప్పు వచ్చింది అంటే తన దాకా వస్తే కానీ ఆయనకు ఆ బాధ తెలియలా.